ఈ పుణ్య గ్రంథం ప్రతివారు చదివి అందులోని సారాన్ని గ్రహించి ధర్మం న్యాయం ప్రకారం నడవాలి. అయితే మహాభారత యుద్ధం అసలు ఎప్పుడు జరిగింది? 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ విషయం భగవద్గీతలో ఉందన్నమాట. మహాభారత యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే భగవద్గీత ఎవరు రాశారు? భగవద్గీత అంటే మహాభారత యుద్ధం జరిగినట్టే కదా. అంటే ఇది కథ కాదు, మన చరిత్ర. లక్షల్లో శ్లోకాలు, 18 అధ్యాయాలు ఇందులో ఉన్నవన్నమాట. అవే మనకు శిరోధార్యం. వాటిని చదివిన వాడు ధన్యుడు అనమాట. భగవద్గీతలో ఉన్న ప్రతి వాక్యం మనిషి మనుగడకు సంబంధించినదే. మనిషి ఎలాంటి జీవితం గడపాలి అనే ప్రశ్నకు దశ నిర్దేశం ఉంటుంది అందులో. కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగిందంటే ప్రస్తుతం ఉన్న హర్యానాలో జరిగిందనమాట కురుక్షేత్ర యుద్ధం. ఎంతోమంది వీరుల రక్తంతో ఆ నేలంతా రక్తసిక్తమైంది. అందువల్లనే అక్కడి నేల ఎర్రగా ఉంటుందని వారు చెప్తూ ఉంటారనమాట.